హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టార్గెట్ మార్క్స్ ఎన్ని పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఎందుకంటే ఏయూ ఓపెన్ వాళ్ళ కట్ ఆఫ్ అది మాటలు చెప్పడం హై రేంజ్లో ఉంటుంది. ఈవెన్ తెలంగాణ అయినా సరే లాస్ట్ ఇయర్ అంటే 2024కి 2025కి ఈ 2 ఇయర్స్లో అసలు ఏం జరిగింది, కట్ ఆఫ్లో ఎంత ఫ్లక్చువేషన్స్ వచ్చాయి ఏంటి అనే విషయాలు మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఓపెన్ వాళ్ళు ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, బీసీబీ వాళ్ళు ఎంత టార్గెట్ పెట్టుకోవాలి ఏంటి అనే విషయాలు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దానికంటే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఎంతో కంటెంట్ ఇవ్వాలి, ఎన్నో వీడియోలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి 1 సెకండ్లో ఇచ్చే చిన్న లైకే కాబట్టి దానివల్ల డబ్బులు ఏం పోవు, దానివల్ల నాకేం రాదు. సో మీరు కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అదేవిధంగా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. సో కంపల్సరీగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాంతోపాటు నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. ఇక jaypalande.com గురించి ఒక 1 మినిట్లో మీకు చెప్తాను. సో నేను చెప్పనవసరం లేదు, ఎన్ని లైవ్ సెషన్స్లో ఎన్ని గంటలు మాట్లాడాము, ఎంత ఇన్ఫర్మేషన్ మీకు అందించాను, ఇటు యూట్యూబ్ ఛానల్ ద్వారా, వాట్సాప్ ద్వారా, వెబ్సైట్ ద్వారా. మీ కట్ ఆఫ్ మీతోనే చెప్పించాలి. అది ఏ క్యాట్ అయినా, బీ క్యాట్ అయినా, డీమ్డ్ కాలేజెస్ అయినా, ఆల్ ఇండియా కోట అయినా, వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, మీ ముందు ఎంతమంది ఉన్నారు, మీ వెనకాల ఎంతమంది ఉన్నారు, సీటు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ కాలేజీలో ఏ కేటగిరీ వరకు సీట్ వచ్చింది, ఆ కేటగిరీ ర్యాంక్ ఎంత, లాస్ట్ ఇయర్లో ఎంత, అంతకుముందు ఎంత, ఏంటి, ఇలా వెబ్సైట్ని ఆధారం చేసుకుంటూ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఎవరికి ఎక్కడ సీట్ వచ్చినా మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి, దీంతో పాటు మీకు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 రిజల్ట్స్ వచ్చినా కొద్దీ వాటికి సంబంధించిన అనాలిటిక్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అందించడానికి నా వంతు ప్రయత్నం చేశాను. మరి ఇప్పుడు కూడా అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కటి కూడా మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నా. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఓకే, రైట్. సో ఇక వెబ్సైట్ గురించి మీకు లాస్ట్లో అయితే చెప్తాను. సో ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కంటే అసలు వెబ్సైట్లో ఏముంది అని చెప్పడమే ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ నేను వెబ్సైట్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో వెబ్సైట్కి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ లాస్ట్లో చూద్దాం. సో లేటెస్ట్గా ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చాను, ఇంకా చాలా ఫీచర్స్ తీసుకురాబోతా ఉన్నాను ఈసారి. లాస్ట్ ఇయర్ కంటే కూడా మనం మంచి మంచి అనలిటిక్స్ రిపోర్ట్స్, అంటే లాస్ట్ ఇయర్లో నాకు చాలామంది ఏ డౌట్స్ అయితే కామన్గా అడిగారో ఆ డౌట్స్ అన్ని కూడా మీరే క్లారిఫై చేసుకోవాలి. సో అనే ఉద్దేశం మీద నేను ఈ వెబ్సైట్ని ప్రారంభించాను. 2025లో వచ్చినటువంటి క్వశ్చన్స్, 2024లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ని డిపెండ్ చేసుకొని నేను ఇంకా ఈ వెబ్సైట్ని ఇంకా చాలా అప్గ్రేడేషన్ చేయబోతా ఉన్నాను. సో ఇక వెబ్సైట్లోకి లాగిన్ అవుతాను, దాని తర్వాత వెబ్సైట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది లాస్ట్లో చూద్దాం. సో నాకు ఉన్నటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్, క్రెడెన్షియల్స్తోని నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అవ్వగానే మనకు ఇక్కడ చాలా మెనూస్ వస్తాయి. ఈ మెనూస్ గురించి ఒక్కొక్క మెనూ గురించి ఒక్కొక్క వీడియో చేయబోతా ఉన్నాను. ఎలా యూజ్ చేయాలి ఏంటి, అసలు మీకు ఏమి తెలియకపోయినా, నీట్కి సంబంధించి ఏమి తెలియకపోయినా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని, మెరిట్ లిస్ట్ ఏంటిది, డిస్ప్లే లిస్ట్ ఏంటిది, ఆల్ ఇండియా ర్యాంక్ ఏంటిది, కేటగిరీ ర్యాంక్ ఏంటిది, రౌండ్ 1 ఏంటిది, రౌండ్ 2 ఏంటిది, రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి వెళ్ళొచ్చా, రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి వెళ్ళొచ్చా, మాపప్ ఏంటిది, స్టే వేకెంట్, ఇలా ఎన్నైతే అందులో వర్డ్స్ ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. కాబట్టి వీడియో లైక్ చేయండి. సో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఫస్ట్ పేజ్లోనే TSUG NEET 2026 వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రైట్. మరి ఈరోజు మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఫస్ట్ ఆప్షను మీకు గ్రాఫ్, క్యాస్ట్ అండ్ ఇయర్ వైజ్ గ్రాఫ్ అని చెప్పేసి ఒక ఫీచర్ని నేను యాడ్ చేశాను. ఈ ఫీచర్ ఏం చెప్తుంది చూద్దాం. క్యాస్ట్ అండ్ ఇయర్ వైజ్ గ్రాఫ్. సో ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను, సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది. రైట్. సో ఇక్కడ ఈ బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ బటన్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం క్వశ్చన్ అడిగాను, మీ క్యాస్ట్ ఏంటి. ఓకే, క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవడం సింపుల్. మొబైల్ మీ చేతిలో ఉంటే సరిపోతుంది. మీరు క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఏ రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి,
అదేవిధంగా మీ రీజియన్ సెలెక్ట్ చేసుకోండి, వ్యూ రిపోర్ట్ అనండి. జస్ట్ 1 సెకండ్లో లాస్ట్ 3-4 ఇయర్స్కి సంబంధించిన రిపోర్ట్ అంతా వచ్చేస్తుంది. దాని తర్వాత నేను మాట్లాడిన అవసరం లేదు, మీరే చెప్పొచ్చు. సో ఎలా వర్క్ అవుతుంది ఒకసారి చూద్దాం నాన్న. రైట్, సో ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఏంటి, నేను ఫస్ట్ ఓపెన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. రౌండ్ 3 వరకే, మ్యాక్సిమం రౌండ్ 3 వరకే ఉంటుంది. రౌండ్ 3 సెలెక్ట్ చేసుకొని ఓయూ సెలెక్ట్ చేసుకొని వ్యూ రిపోర్ట్ టైప్ చేసాం, క్లిక్ చేస్తారు బటన్. వ్యూ రిపోర్ట్ అని క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఏమేమి వచ్చినాయి, ఓయూ ఓపెన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మీ స్క్రీన్ షాట్ కూడా తీసుకున్న ప్రయత్నం కూడా చేయండి. సో ఓయూ ఓపెన్లో మనకు 2021లో 481, 2022లో 449, 2023లో 452, 2024లో 500, 2025లో 400. సో 100 మార్క్స్ డిఫరెన్స్ ఇక్కడ వచ్చిందండి. సో ఇక్కడ కొన్ని విషయాలు డిస్కస్ చేస్తాను. మీరు అనుకోవచ్చు ప్రతి సంవత్సరం సీట్లు పెరుగుతున్నాయి కదా, కాంపిటీషన్ సీట్లతో పాటు కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అంతకుముందు ఒక ర్యాంకు పైన 10 మంది ఉంటే ఇప్పుడు వచ్చే ర్యాంకుల పైన ఒక ర్యాంకు పైన 15-20 మెంబర్స్ ఉంటున్నారు. కాబట్టి ఇది ఇయర్ ఆన్ ఇయర్ మనకు కాంపిటీషన్ లెవెల్తో పాటు ఈక్వలెంట్గా సీట్లు కూడా పెరుగుతున్నాయి. బట్ కాంపిటీషన్ అయితే మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ ఒకేలాగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ అసలు ఎందుకు మార్కులు తగ్గాయి, ఎందుకు పెరిగాయి అనేది కూడా మీకు క్లారిఫై చేస్తాను. సో లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎప్పుడు కూడా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఎందుకంటే ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్ స్టూడెంట్స్ కూడా సూపర్ ఫాస్ట్ స్టూడెంట్స్ కాబట్టి ఎప్పుడు కాంపిటీషన్ హైలోనే ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మీకు మిగతా విషయాలు చెప్తాను. ఏంటి అంటే 2021లో కూడా కొన్ని విషయాలు మీకు చెప్తాను ఏం జరిగిందనేది. 2021లో ఉన్నటువంటి రికార్డు ప్రకారంగా ఈ 21లో, 22లో, 23లో ఏపీ వాళ్ళు అంటే ఏయుఎస్వి నుంచి కూడా కొంతమంది వస్తుండే. సో దానివల్ల కొంత ఇంపాక్ట్ అయిందా అంటే వీళ్ళు ఎంతమంది వస్తున్నారో తెలుసా, ఎవ్రీ ఇయర్ 120+ మెంబర్స్ మాత్రమే వాళ్ళు ఏపీ నుంచి తెలంగాణలో జాయిన్ అవుతుండే. సో నిజమేనా అంటే చాలామంది 200, 300, 400 చెప్తాను అంటున్నారు, కానీ అంతమంది కాదండి. ఏయుఎస్వి ఈ 2 రీజియన్స్ నుంచి మనకు యావరేజ్గా ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళు 120 నుంచి 130 మెంబర్స్ ఉంటుండే. కాబట్టి దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఉందా అంటే నేనైతే పెద్ద ఇంపాక్ట్ అయితే లేదనుకున్నా, బట్ ఎంతో కొంత ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ 3 ఇయర్స్ అయిపోయింది సార్. 3 ఇయర్స్ అయిపోయినా కూడా మనకు కాంపిటీషన్ లెవెల్ ఏ లెవెల్లో ఉందంటే 481, 449 ఈ లెవెల్లో ఉంది. ఓకే, ఇక ఎప్పుడైతే ఈవెన్ 23లో కూడా ఓయూ లోకలే ఉండేదండి. 23లో కూడా ఓయూ లోకలే ఉండే. బట్ ఏవైతే 2014 ఆఫ్టర్ బిఫోర్ అని చెప్పేసి కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేశారో, ఆ ఎస్టాబ్లిష్ చేసిన కాలేజెస్ని డిపెండ్ చేసుకొని ఆ పర్టికులర్ కాలేజ్కి లోకల్, నాన్ లోకల్ ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. సో ఆ విధంగా మనకు 21, 22, 23లో జరిగింది. సో ఎనీవే మొత్తం మీద అయితే 23 వరకు సమ్ నాన్ లోకల్ స్టూడెంట్స్ అయితే జాయిన్ అయ్యారు. ఈవెన్ నాన్ లోకల్ స్టూడెంట్ జాయిన్ అయినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఉందా అంటే డెఫినెట్గా కాంపిటీషన్ లెవెల్ అయితే ఇదే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే 100 మెంబర్స్ దాకా వచ్చేవాళ్ళే తప్ప మరీ 300, 400 అయితే కాదు. కాబట్టి 21లో 481, 22లో 441, 23లో 452 అని ఇంకొకరు కూడా చెప్పాలి. మనకి ఎట్లయితే ఇక్కడ తెలంగాణలో ఓయూలో చేయడానికి ఏయుఎస్బి వాళ్ళకి ఎలా అయితే అవకాశం ఇచ్చారో అక్కడ ఒక సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉండే, అక్కడ కూడా ఒక 48 సీట్స్ మనకు ఉంటుండే, అక్కడ కూడా జాయిన్ అవ్వడానికి కూడా ఉంటుండే. బట్ టాన్ అండ్ యావరేజ్గా చెక్ చేసుకుంటే ఒక 100 మాత్రమే, అంటే ఎవ్రీ ఇయర్ నాన్ లోకల్ కింద జాయిన్ అయ్యేటువంటి సీట్స్, అవి కూడా నాన్ లోకల్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, సో పోనీ ఇప్పుడు 21, 22, 23 అయితే అయిపోయింది. బట్ వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ తెలంగాణ అంటే కనుక ఓపెన్కి మనం చెక్ చేసుకుంటే 481, 449, 452. నాకు తెలిసి తెలంగాణలో 455 యావరేజ్గా ఒక 455 మార్క్స్, 460. సో నేను అనుకుంటున్నా దాదాపుగా 460 మార్క్స్. సో మినిమం మనం 450 కనుక మార్క్స్ స్కోర్ చేస్తే, మనము 450 మార్క్స్ కనుక స్కోర్ చేస్తే ఓపెన్ వాళ్ళకు తెలంగాణలో ఒక సెక్యూర్ సీట్ వచ్చే అవకాశాలు ఉంటుంది. మరి ఇదేంటన్నా నువ్వు అలా చెప్తున్నావు, ఇది ఇట్లా కాదు,
నువ్వు చెప్పేదంతా కింద మీద ఉంది అని అనుకుంటే ఎందుకు ఉందో కూడా చెప్తాను. సో ఇక్కడ ఈ 2 సంవత్సరాలకు సంబంధించి మనం ఒకసారి చూద్దాం. ఈ 2 సంవత్సరాలలో 2024లో ఏం జరిగిందంటే పేపర్ ఈజీగా వచ్చింది. పేపర్ ఈజీగా వచ్చింది కాబట్టి 450 దాకా ఉండాల్సిన యావరేజ్ కట్ ఆఫ్ అది 502 దాకా వెళ్ళింది. ఓకే, మరి ఇదే 2025లో పేపర్ హార్డ్ వచ్చింది, డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇది ఎక్కడికి వెళ్ళిందంటే 403కి వెళ్ళింది. బట్ యావరేజ్ మనకు 450 అనుకోవచ్చు. ఒకవేళ పేపర్ ఈజీగా వస్తే అది 500 రావచ్చు, పేపర్ ఒకవేళ టఫ్ వస్తే అది 400కి రావచ్చు. రైట్, అంటే మీకు మినిమం యావరేజ్గా వీక్లీ టెస్టులలో 450 క్రాస్ అవుతున్నాయి అనుకుంటే కొంతవరకు హోప్స్ పెట్టుకోవచ్చు. బట్ మనం ఎంత టార్గెట్ పెట్టుకుందామంటే 460 మార్క్స్ టార్గెట్ పెట్టుకుందాం నాన్న. ఎన్ని మార్కులు? 460 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు అనుకున్నట్టుగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని డిపెండ్ చేసుకొని మీరు యావరేజ్ క్యాల్కులేట్ చేయొద్దు. సో ఎందుకు అంటే లాస్ట్ ఇయర్లో పేపర్ టఫ్గా వచ్చింది, చాలా టఫ్గా వచ్చింది. ఇలాంటి టఫ్ 2016లో వచ్చింది, మళ్ళీ అలాంటిది రాలేదు. అండ్ ఇంకొకటి కూడా ఈ 2025లో మనకు ప్యాటర్న్ చేంజ్ అయింది, ఒక 20 minutes టైం అనేది తగ్గించడం జరిగింది. సో ఈ 2 రీజన్స్ కాబట్టి మీకు ఆన్ అండ్ యావరేజ్గా కనుక చెక్ చేసుకుంటే 450 లేదా 460 మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఓపెన్లో మీకు కొంత సేఫ్ మార్క్స్ అని చెప్తాం. కాబట్టి సో మీరు 460+ మార్క్స్ తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా రైట్, ఇక గ్రాఫ్ విషయానికి వచ్చేద్దాం. ఇక్కడ గ్రాఫ్ ఏం చెప్తుంది చూద్దాం. అసలు వాస్తవానికి కాంపిటీషన్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా? నథింగ్, ఏం లేదు. ఒకసారి చూపిస్తాను చూడండి. సో గ్రాఫ్ ఎలా ఉంది? ఇది మార్కులకు సంబంధించి ఈ గ్రాఫ్ వచ్చేసి మార్కులు. బట్ మార్కులు ఒకసారి పెరగొచ్చు, తగ్గొచ్చు. సో మార్కులు ఇక్కడ తగ్గినాయి, తర్వాత సేమ్ వచ్చినాయి, కొంత సిమిలారిటీ వచ్చినాయి. సో ఇవి ఈ 3 years కూడా కొంత సిమిలారిటీ ఎక్కువనే ఉంది కాబట్టి నేను మార్కుల గురించి ఎక్కువ మాట్లాడను. సో ఎందుకంటే మార్కులు అనేది ఒకసారి పెరుగు అంటే ఈజీగా వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, హార్డ్ వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది కాబట్టి సో మనం మార్కుల గురించి కంటే మనం ఈ ఆల్ ఇండియా ర్యాంకు పైన ఒక్కసారి మనం ఫోకస్ చేద్దాం, చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. రైట్, సో ఇక గ్రాఫ్ గురించి మాట్లాడుకుంటే మనకు మార్కులు కొంత అంటే ఈ 2021 ఇంతకుముందు చెప్పినట్టుగా సో అప్పుడు సీట్లు తక్కువ ఉండే, మనకు 22 నుంచి కొంచెం సీట్స్ కొంచెం ఇంక్రీజ్ అయినాయి, 23లో కూడా కొంచెం ఇంక్రీజ్ అయినాయి, 24లో ఇంక్రీజ్ అయినాయి, 25లో ఇంక్రీజ్ అయినాయి. బట్ ఎక్కువ మొత్తంలో మనకు 22, 23 బాగా కలిసి వచ్చింది సీట్లకి. కాబట్టి ఈ 2 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాలు ఆన్ అండ్ యావరేజ్గా ఒక 450 వరకు సేఫ్ అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ 24 ఎప్పుడైతే వచ్చిందో ఈ 24 వచ్చేసరికి ఇది కాస్త 500+ దాకా వచ్చేసింది. 25 వచ్చేసరికి ఇది కాస్త 400+ దాకా వచ్చింది. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? దాదాపుగా 100 మార్క్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది, 100 మార్క్స్ డిఫరెన్స్. కానీ మార్క్స్లలో మనం ఎప్పుడు కూడా చూసుకోవద్దు, మనకు కావాల్సింది ఆల్ ఇండియా ర్యాంకే. ఈ ఆల్ ఇండియా ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే మనకు ఎవ్రీ ఇయర్ ఏం జరుగుతుంది చూడండి. మనకు 1 lakh ర్యాంకు, దాని తర్వాత 1,30,000, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి సేమ్ లెవెల్ ఆఫ్ కాంపిటీషనే ఉంది. అంటే 2024లో ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అయితే ఉందో సేమ్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ 2025లో ఉంది, 2026లో కూడా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ 2024కి 2025కి సీట్స్ ఇంక్రీజ్ అయినా కూడా మనకు ఇది ఏమాత్రం పెరగలేదు గ్రాఫ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకసారి గుర్తు చేస్తాను. సో ఇక్కడ చెక్ చేసుకుంటే 2 లక్షల ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది 2024లో మనకు 2 lakhs ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. అదేవిధంగా 2025లో 2 lakhs ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది. కానీ ఇన్ని సీట్లు పెరిగినాయి కాబట్టి ఈ సీట్లు పెరుగుతూనే ఉంటాయి, ఒకసారి తగ్గొచ్చు, ఒకసారి పెరగవచ్చు. ఆన్ అండ్ యావరేజ్గా సీట్లు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. సీట్లతో పాటు కాంపిటీషన్ లెవెల్ కూడా పెరుగుతుంది. కాబట్టి నేను ఇది ఓపెన్ గురించే ఎందుకు ఇంత మాట్లాడుతున్నా అంటే మెయిన్గా మనకు కావాల్సిందే ఓపెన్ మార్కులు కనుక మనకు తెలిస్తే మనము మిగతా కేటగిరీ మార్కులు చెప్పొచ్చు. కాబట్టి ఓపెన్ వాళ్ళు ఎవరికైతే 450, 460
ఆన్ అండ్ యావరేజ్గా మీ వీక్లీ టెస్టులలో క్రాస్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీక్లీ టెస్ట్ మార్క్స్లలో కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. అంటే ఎందుకు పెట్టమంటున్నా అంటే ఒక మీకే ఇలా వస్తున్నాయా లేకపోతే వేరే కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా ఇలానే వస్తున్నాయా అనేది కూడా తెలుస్తుంది. ఐఎమ్ ఫ్రమ్ ఆకాష్ 450, ఐఎమ్ ఫ్రమ్ శ్రీ చైతన్య 490, ఐఎమ్ ఫ్రమ్ ఫిజిక్స్ వాళ్ళ అలా ఏదైతే మీరు అనుకుంటున్నారో మార్క్స్ ఆ మార్క్స్ అన్ని కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆన్ అండ్ యావరేజ్గా అందరికీ ఇలానే ఉంటుంది. బట్ పేపర్ డిఫికల్టీ లెవెల్ ఉంటే చెప్పాను కదా, అయితే 400 పోతుంది లేకపోతే 500 పోతుంది అంతే. బట్ యావరేజ్గా మీకు ఈ లెవెల్లో వీక్లీ టెస్టులలో ఉంటే మనం సేఫ్, రైట్. ఒక ఓపెన్ గురించి ఎంతసేపు ఎందుకు మాట్లాడారు అంటే ఒక ఓపెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ దాన్ని ఫాస్ట్గా అయిపోతాయనే ఉద్దేశం మీద మీకు చెప్పడం జరిగింది, రైట్. సో ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ బీసీఏ. సో ఈ బీసీఏది కూడా అప్పుడప్పుడు వాళ్ళ అదృష్టం ఎలా ఉంటాయంటే ఎంఆర్సీలు వస్తాయి, ఎక్కువ ఎంఆర్సీని డిపెండ్ చేసుకుని ఉంటాయి. సో బీసీఏ కనుక చెక్ చేసుకుంటే బీసీఏకి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో బీసీఏ ఆన్ అండ్ యావరేజ్గా మనకు 397, 360, 382, 419, 338. సో యావరేజ్గా మనకు చెక్ చేసుకుంటే వీళ్ళు దాదాపుగా అంటే ఇప్పుడు యావరేజ్ మార్క్స్ కనుక చెక్ చేసుకుంటే 390, ఒక 400 వరకు మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. 400 మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే ఇది చెప్పలేం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పేపర్ టఫ్ అయితే సేమ్ మీరు అనుకున్నట్టుగా ఇది 340 వరకు రావచ్చు. ఒకవేళ టఫ్ అయితే, ఒకవేళ పేపర్ ఈజీ అయితే ఇది 420 వరకు రావచ్చు. బట్ యావరేజ్గా బీసీఏ వాళ్ళు ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకోవాలంటే ఒక 400 మార్క్స్ టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి, రైట్. సో ఇది బీసీఏకి సంబంధించి. సో బీసీఏకి సంబంధించి గ్రాఫ్ ఎలా ఉంది? సో ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంకులలో తేడా ఏముండదండి, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఆల్ ఇండియా ర్యాంకులు ఇలానే ఉంటుంది. సో ఏమైనా ఛాన్సెస్ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఉంటుండొచ్చు. ఈసారి మనకు కొంత ఆల్ ఇండియా ర్యాంకులు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే బెటరే ఉంది. బట్ చెప్పలేం, మనకు ఆల్ ఇండియా కూడా ఫ్లోటింగ్ డిపెండ్ చేసుకుని ఉంటుంది ఎప్పుడు. కానీ ఇది బీసీఏకి సంబంధించి. నెక్స్ట్ బీసీబీ. సో ఈసారి బీసీబీ వాళ్ళకు కొంచెం బ్యాండ్ అడ్డక్ట్ అయింది. సో ఏంటి అనేది చూద్దాం. సో బీసీబీ వాళ్ళు ఎప్పుడు కానీ ఏం జరుగుతుందంటే ఈ బీసీబీలో నేను బాగా అబ్జర్వ్ చేశాను ఏంటంటే బీసీబీలో ఈ మధ్య చాలా క్యాస్ట్లు కూడా ఏ క్యాస్ట్ అయినా సరే ఎవరికి ఏ అవకాశం వచ్చినా వాళ్ళని బీసీబీలో తోసేయడం లేకపోతే బీసీడీలో తోసేయడం. సో బీసీబీకి సంబంధించి కూడా ఒకవేళ పర్ఫార్మెన్స్ తగ్గితే ఏమవుతుందంటే వాళ్ళకి రావాల్సిన ఎంఆర్సీలు తక్కువ వస్తాయి. ఈసారి ఎంఆర్సీ పర్ఫార్మెన్స్ అంటే ఎంఆర్సీలు అంటే ఏంటంటే మా క్యాస్ట్లో ఎక్కువ మంది మంచి ర్యాంకర్స్ ఉంటే అది నాకు బెనిఫిట్ అవుతుంది, మా క్యాస్ట్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో అది ఎంఆర్సీ. అది ఏంటి అనేది లాస్ట్ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో బీసీబీ. సో మనం బీసీబీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి సో బీసీబీ లాస్ట్ ఇయర్లో ఏం జరిగింది ఒక్కసారి బీసీబీది చూద్దాం. సో లాస్ట్ ఇయర్కి సంబంధించిన బీసీబీలో ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది. సో బీసీబీలో ఇక చెక్ చేసుకుంటే మనం యావరేజ్గా 467, 436, 434, 483, 385. బట్ ఆన్ అండ్ యావరేజ్గా చెక్ చేసుకుంటే వీళ్ళకు ఒక 430 ఆర్ 440 ఈ రేంజ్లో మార్క్స్ వస్తే సరిపోతుంది. బట్ ఇది ఒక్కొక్కసారి ఎంఆర్సీ అనేది కూడా డిసైడ్ అవుతుంది. సో దీంట్లో ఎస్పెషల్గా 2024లో వీళ్ళకి అన్యాయం జరిగింది. బీసీబీకి ఎలా అన్యాయం జరిగింది అంటే బీసీబీ వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం ఒక బీసీబీ కాదు, ఎక్కువ శాతం బీసీబీలో అన్యాయం జరిగింది. ఎట్లా అంటే మనకు నాన్ లోకల్ కింద సంబంధించి మనకు ఎంతమందికి సీట్లు ఇచ్చారంటే 112 మందికి సీట్లు ఇచ్చేసారు. ఆ 112 మందిలో దగ్గర ఈ 20 మెంబర్స్ దాకా ఓన్లీ బీసీబీ వాళ్ళు ఆడారు. ఓన్లీ బీసీబీ యాడ్ అయ్యేసరికి సో వాళ్ళకు కొంచెం ఇంపాక్ట్ అయింది. అది 24లో ఇంపాక్ట్ ఎక్కువ అయింది. సో ఎందుకంటే ఈ నాన్ లోకల్కి సంబంధించిన దాంట్లో ఎక్కువ మంది యాడ్ అయ్యింది దేంట్లో అంటే లాస్ట్ ఇయర్ ఇది 2024లో ఓపెన్లో చాలామంది యాడ్ అయ్యారు. దాని తర్వాత బీసీఈలో యాడ్ అయ్యారు, బీసీబీలో యాడ్ అయ్యారు. సో ఈ రెండు కేటగిరీలో ఈ నాన్ లోకల్ వాళ్ళు కోర్టుకి వెళ్ళి స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చుకోవడం వల్ల మనకు 2024లో వాళ్ళకు కొంత ఇంపాక్ట్ అయితే అయింది. సో మరి ఇప్పుడు కూడా కొంత ఇంపాక్ట్ అయింది. 2024లో వచ్చిన ఎంఆర్సీలు రాలేదు 2025లో, కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గింది. అందుకనే మీరు ఇంతకుముందు 2 గ్రాఫులు చూస్తే బీసీఏ గ్రాఫ్ ఓపెన్ గ్రాఫ్ చూసుకుంటే కనుక ఈ బీసీబీ వాళ్ళ గ్రాఫ్ ఇలా వెళ్ళి సో ఇది ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంకులో చూడాలంటున్నాను. అందుకే ఇలా వెళ్ళి వీళ్ళది పర్ఫార్మెన్స్ ఇలా అయింది. ఇది ఆల్ ఇండియా ర్యాంకు. ఎందుకు? ఎంఆర్సీ.
ఎంఆర్సీలు ఎప్పుడు ఎలా ఉంటాయని తెలియదు. దగ్గర 2,29,000 సీట్ వచ్చింది, ఈసారి 2,50,000, అంటే ఒక 9,000 ఆల్ ఇండియా ర్యాంకు డిఫరెన్స్ వచ్చిందండి, 9,000. సో కాబట్టి మీరు కనుక బీసీబీ అయితే ఒక 430, 440 మార్క్స్ ఆ రేంజ్లో టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బీసీబీకి ఓపెన్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఒక 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది, అంత మించి అయితే ఉండదు. రైట్. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ బీసీసీ. ఇది ఓన్లీ 1% ఆఫ్ సీట్లు ఉంటాయి కాబట్టి ఇది ప్రిడిక్ట్ చేయడం హైలీ ఇంపాసిబుల్. సో వీళ్ళది కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీళ్ళది కూడా ఎలా ఉంటుంది అనేది బీసీసీ. సో బీసీసీకి సంబంధించి ఒక్కొక్క సీటే ఉంటుంది కాబట్టి సో 400, 472, 377, 431. సో అండ్ యావరేజ్కి చెక్ చేసుకుంటే వీళ్ళది కనుక 390, ఒక 400 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి బీసీసీ వాళ్ళు కూడా. సో అలా పెట్టుకుంటే మనం ఉండొచ్చు. ఇది ఎంత చేసినా కూడా కొంచెం కష్టమే, ఎందుకంటే ఓన్లీ 1% ఆఫ్ సీట్లు ఉంటాయి కాబట్టి. ఇక ఆల్ ఇండియా ర్యాంక్ విషయానికి వస్తే ఓకే, పర్లేదు, అంటే బీసీబీ వాళ్ళతో పోల్చుకుంటే కనుక ఆల్ ఇండియా ర్యాంక్ ఇలా 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 వెళ్తూనే ఉంది. సో కాబట్టి బీసీసీలో జనాలు ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా ప్రిడిక్ట్ చేయలేం. సో ఇది మనకు బీసీసీకి సంబంధించి. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి బీసీసీ అయిపోయింది. బీసీడీ. ఇది బీసీడీ అంటే ఆల్మోస్ట్ ఓపెన్తో ఈక్వల్ కాబట్టి ఓపెన్కి ఎన్ని మార్కులు ఇచ్చామో అన్ని మార్కులు ఇచ్చే ప్రయత్నం కూడా చేద్దాం. లాస్ట్ ఇయర్లో 2025లో సో బాటంకి వచ్చేసరికి చాలామంది బీసీడీ వాళ్ళు ఉండడం చాలా బెనిఫిట్ అయింది. సో చూద్దాం. ఫస్ట్ అయితే బీసీడీకి సంబంధించిన పర్ఫార్మెన్స్ 472, 444, 440, 493 అండ్ 398. సో ఈ రేంజ్లో ఉంది. సో కాబట్టి ఇది ఓపెన్కి ఈక్వలే ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఒక 450 మార్క్స్ టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో అప్పుడు కానీ వాళ్ళు సీట్ కొట్టడానికి అవకాశం లేదు. ఒకవేళ పేపర్ ఈజీ వచ్చిందా 500 పోతుంది, పేపర్ టఫ్ వచ్చిందా 400 పోతుంది. రైట్. సో 2024లో కనుక చెక్ చేసుకుంటే మనకు బీసీడీ పర్ఫార్మెన్స్ ఒక లెవెల్లోనే ఉండే కాబట్టి అది ఆల్మోస్ట్ ఈక్వల్గానే వచ్చేసింది. 493 అండ్ 502, 10 మార్క్స్ డిఫరెన్స్. ఈసారి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో వీళ్ళది 398కి వచ్చేసింది, ఓపెన్ వాళ్ళది వచ్చేసి 503కి వచ్చేసింది. దీనికి 2 కారణాలు కూడా చెప్తాను. 2 కారణాలు ఏంటంటే మనకు ఈ బీసీడీకి సంబంధించి ఎంఆర్సీ పర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చెక్ చేసుకుంటే బాటంలో బీసీడీ వల్ల పర్ఫార్మెన్స్ ఎక్కువ వచ్చేసిందండి. బాటంలో ఈసారి సీట్లు పెరిగినాయి. ఎప్పుడు 2025లో కూడా సీట్లు పెరిగినాయి, కానీ ఈ 2025లో ఎప్పుడైతే సీట్లు పెరుగుతున్నాయో అంటే సిఎంఆర్ కాలేజీలో సీట్లు పెరిగినాయి, కొన్ని టాప్ కాలేజీలో సీట్లు పెరిగినాయి. టాప్ కాలేజీలో సీట్లు పెరిగినప్పుడు ఎవరికి లాభం చేకూరుతుంది అంటే డెఫినెట్గా మిగతా కేటగిరీకే కొంత లాభం చేకూరుతుంది. బాటమ్ కాలేజీలో సీట్లు పెరిగితే ఎవరికి లాభం చేకూరుతుంది అంటే ఓపెన్కి. కానీ ఈసారి బాటమ్ కాలేజీలో కంటే టాప్ కాలేజీలో సీట్లు పెరిగినాయి కాబట్టి సో మిగతా కేటగిరీలో కొంత యూజ్ అయితే అయింది. బట్ అందుకే ఓపెన్కి ఎక్కువ బెనిఫిట్ ఎందుకు కాలేదు అని అంటే మామూలుగా 10 మార్క్స్ డిఫరెన్స్ దాకా ఉండాలి, బట్ ఓపెన్కి ఎందుకు పెద్ద డిఫరెన్స్ ఏం కాలేదంటే సో అనుకున్నట్టుగా మనకు ఒక రాయరాశ్వర కాలేజీ వస్తుంది అనుకున్నాం. సో రాయరాశ్వర కాలేజీ రాలేదు. సో అది కూడా ఒక ఇంపాక్ట్ అయితే అయింది. సో ఎనీవే మొత్తం మీదైతే బీసీడీకి అండ్ మనకు ఓపెన్కి కనుక చెక్ చేసుకుంటే జస్ట్ ఒక 5 మార్క్స్ డిఫరెన్సే ఉంటుంది తప్ప పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. ఇక గ్రాఫ్ విషయానికి వచ్చేద్దాం. గ్రాఫ్ విషయానికి వచ్చేస్తే వీళ్ళ గ్రాఫ్ కూడా ఆల్ ఇండియా ర్యాంక్ కొంత పెరిగింది, బట్ ఇక్కడికి వచ్చేసరికి కొంత సిమిలారిటీ ఉంది, పెద్దగా ఇంపాక్ట్ ఏం కాదు. అంటే సీట్లు పెరిగినప్పటికీ కూడా వీళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది 2,14,000. లాస్ట్ ఇయర్ చెక్ చేసుకుని 2,13,000, ఓన్లీ ఒక 1000 ర్యాంక్. అది కూడా లాస్ట్లో ఆ బాటంలో బీసీడీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండడంతో వచ్చింది, లేకపోతే ఇంకా వేరే లెవెల్లో కూడా ఉంటుండే. సో ఇది బీసీడీకి సంబంధించి. నెక్స్ట్ బీసీఈ, ఇది మైనార్టీతోని కొంత లింక్ అయి ఉంటుంది కాబట్టి సో ఎనీవే సో బీసీఈ అనేది చూసుకున్నా కూడా మైనార్టీ కాలేజ్ కాకుండా నాన్ మైనార్టీ కూడా కొంత అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నాన్ మైనార్టీ కూడా రైట్. మనకు 21లో 453, 22లో 422, 23లో 433, 486, 394 ఈ లెవెల్లో అయితే వచ్చింది. సో ఇది కూడా వాస్తవానికి వీళ్ళకు యావరేజ్గా మనకు 430, 420 ఉంటే సరిపోతుంది. బీసీబీకి వీళ్ళకు కొంత ఒక 10 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్లో వీళ్ళు ప్రిపేర్ అయితే బెస్ట్. 430, 420 ఈ లెవెల్లో ప్రిపేర్ అయ్యండి. ఒకవేళ పేపర్ ఈజీ వచ్చిందా 486 వెళ్ళొచ్చు, ఒకవేళ పేపర్ టఫ్ వచ్చిందా 394కి వెళ్ళొచ్చు.
ఇక మరి వీళ్ళ గ్రాఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆల్ ఇండియా ర్యాంకు ప్రకారంగా చూసుకుంటే ఇలా గ్రాఫ్ ఎలా ఉంది, మార్కుల్ని పక్కన పెట్టేద్దాం, మార్కులు ఎప్పుడు కూడా కన్సిడరేషన్ చేయొద్దని చెప్తా. సో గ్రాఫ్ కనుక చెక్ చేసుకుంటే సో వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా కొంత ఇంపాక్ట్ అయింది. ఇక్కడ లాస్ట్ ఇయర్లో చెక్ చేసుకుంటే 2,24,000, సో ఈ ఇయర్ చెక్ చేసుకుంటే 2,21,000, అంటే ఆల్ ఇండియా ర్యాంకు 3 తగ్గాయి. అంటే సీట్లు పెరిగినప్పటికీ కాంపిటీషన్ కొంత ఎక్కువనే ఉందనేది చెప్పచ్చు. సో కాబట్టి 430 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్న తప్పేం లేదు. సో బీసీఈకి సంబంధించి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఇది బెస్ట్ కాలేజీలో సీట్ రావడానికి యూజ్ అవుతుంది తప్ప పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. సో బీసీడీ కూడా చూద్దాం. బీసీడీకి సంబంధించి మనకు ఇది కూడా అంతే 400. ఈడబ్ల్యూఎస్ జస్ట్ ఇది ఈడబ్ల్యూఎస్ గురించి ఒక విషయం కూడా మాట్లాడాలండి. సో ప్రతి సంవత్సరం సీట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా మరి 2021లో ఇచ్చినటువంటి 200 సీట్ల గురించే అనుకుంటున్నారు, కానీ మరి 22, 23, 24, 25, 26 ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా, అవే సీట్లు రిపీట్ అవుతున్నాయి. మరి ఈడబ్ల్యూఎస్కి అయితే ఎప్పుడు కూడా సీట్లు పెంచట్లేదు. సో దీనిపైన కూడా మన గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేస్తే ఏమైనా కొన్ని ఈడబ్ల్యూఎస్ సీట్లు కనుక పెరిగితే సూపర్ న్యూమరీస్ కింద అది డెఫినెట్గా ఓపెన్కి బెనిఫిట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఈడబ్ల్యూఎస్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ది బెస్ట్ కాలేజ్లో సీట్ రావడానికి యూజ్ అవుతుంది, కానీ లీస్ట్ కట్ ఆఫ్ అయితే ఏముండదు. రైట్, ఒకటి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మైనార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది బీసీ ఇది రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. సో మైనార్టీ చెక్ చేసుకుంటే సేమ్ ఇదే, బీసీఏ అయినా అండ్ మైనార్టీ అయినా రెండు కూడా సిమిలారిటీ. అయితే మైనార్టీలో సీట్ వస్తుంది, లేకపోతే నాన్ మైనార్టీలో సీట్ వస్తుంది, అది ఒక అడ్వాంటేజ్. సో వీళ్ళు దాదాపుగా 430+ మార్క్స్ టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి, మైనార్టీ అయినా బీసీఏ అయినా. రైట్, నెక్స్ట్ మార్క్స్ కూడా అంతే వచ్చినాయి, సేమ్ డిఫరెన్స్ ఏం లేదు. బీసీఈ అయిపోయింది. ఇంకేమున్నాయి, ఎస్సీ కాదు ఈసారి SC1. సో SC1 అయితే ఎంత వచ్చినా కూడా సీట్ వస్తుంది, నో డౌట్. సో ఇది ఫస్ట్ టైమే, మనకు లాస్ట్ ఇయర్లో లేదు కాబట్టి ఈ ఇయరే ఉంది. సో ఇదే వచ్చింది. మరి వీళ్ళ ర్యాంకు చెక్ చేసుకుంటే ఇక 126 మినిమం మార్క్స్ వచ్చినా కూడా వచ్చింది. బట్ నేను ఎందుకంటే ఇప్పుడు అవగాహన వచ్చింది, చాలామంది కూడా అవగాహన వచ్చింది SC1లో ఎవరికైతే ఉందో. సో వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం అండి. SC1 వాళ్ళు కనుక చెక్ చేసుకుంటే ఒక 200 నుంచి 250 మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకొని ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్లో ఒక 10 సీట్స్ మిగిలిపోయినాయి. ఈ మిగిలిపోయిన సీట్లు SC2కి ఇచ్చేసారు, అంటే జనాలు కూడా లేరు. కానీ ఈసారి అవగాహన ఉండొచ్చు, అందుకనే నేను ఒక 250 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి SC1 వాళ్ళు. నెక్స్ట్ SC2 చూద్దాం. సో SC2 కనుక చెక్ చేసుకుంటే వీళ్ళకు 350 దాకా వచ్చినాయి. సో వీళ్ళు కూడా లాస్ట్ ఇయర్ కంటే ఒక 50 మార్క్స్ టార్గెట్ ఎక్కువనే పెట్టుకోవాలి. సో 400 మార్క్స్ వస్తే సేఫ్. యాక్చువల్గా వీళ్ళది 395, 390 ఈ రేంజ్లో ఉంటుంది మామూలుగా SC వాళ్ళది. బట్ SC2 ఓకే, SC2 కొంత బెనిఫిటే, బట్ లాస్ట్ జరిగింది ఎవరికంటే SC3కే. సో వీళ్ళ ర్యాంకు 3,12,000 వచ్చినా కూడా సీట్ అయితే వచ్చింది, 3,12,000 వరకు సీట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరికి SC3 వీళ్ళకు 3,12,000 వస్తే SC3కి వచ్చేసి 2,77,000. సో వీళ్ళకి చాలా నష్టం అయితే జరిగింది బైఫర్కేషన్ వల్ల. సో దాన్ని ఏం చేయడం, అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా కాబట్టి 367. సో వీళ్ళ ర్యాంకు 2,77,000. సో మరి వీళ్ళు ఎంత టార్గెట్ పెట్టుకోవాలంటే వీళ్ళు ఒక ఇక బీసీబీ వాళ్ళకు బీసీడీ వాళ్ళకి ఎలా అయితే ఉంటుందో SC3 ఈక్వల్ టు ఓ రకంగా చెప్పాలంటే బీసీబీలో వచ్చే కట్ ఆఫ్ పోవచ్చు, బీసీఈలో వచ్చే కట్ ఆఫ్ పోవచ్చు, ఈ రేంజ్లో ఉంటుంది. సో వీళ్ళు కూడా ఒక రకంగా బీసీబీకి లెవెల్లో పోటీ లాగా చదువుకోవాలి. కాబట్టి వీళ్ళు ఒక 420 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి SC3 వాళ్ళు. సో ఏమైనా అవకాశాలు ఉంటే ఉండొచ్చు. సో ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ చూస్తే, కానీ పేపర్ ఎట్లా వస్తుందో చెప్పలేము. బట్ మీరు యావరేజ్గా వీక్లీ టెస్టులలో ఇన్ని మార్కులు సాధించే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి కానీ చెక్ చేసుకుంటే, సో ST కేటగిరీలో ఇదైతే మనం ఇక్కడ చెక్ చేద్దాం. SCకి సంబంధించి రైట్ 445, 374, 400, 443, 370. సో వీళ్ళది యావరేజ్గా చెక్ చేసుకుంటే 400, 405 మార్క్స్ ఉంటాయి యావరేజ్గా. బట్ లాస్ట్ ఇయర్లో 370కి వచ్చేసింది, అంతకుముందు పేపర్ టప్తో 440కి వెళ్ళింది. సో వీళ్ళు ఒక 410+ మార్క్స్ కనుక టార్గెట్ పెట్టుకుంటే సో మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఒకవేళ పేపర్ ఈజీ వచ్చిందా ఇక్కడికి వస్తుంది, పేపర్ టఫ్ వచ్చిందా ఇక్కడికి వస్తుంది. బట్ మీకు వీక్లీలా ఈ లెవెల్లో మార్కులు వస్తే సో పేపర్ డిఫికల్టీ లెవెల్ బేస్ చేసుకుంటే మనకు గ్రాఫ్ ఇటు వెళ్తుందా ఇప్పుడు ఏం చెప్పలేం. సో ఎగ్జామ్ అయిన తర్వాత కానీ మనకు తెలియదు. సో బట్ టార్గెట్ మార్క్స్ అయితే ఇలా పెట్టుకోండి. ఇక వీళ్ళ గ్రాఫ్ ఎలా ఉంది చూద్దాం. ఆల్ ఇండియా ర్యాంక్ గ్రాఫ్. సో ఆల్ ఇండియా ర్యాంక్ గ్రాఫ్ కనుక చెక్ చేసుకుంటే మరి వీళ్ళది ఆల్ ఇండియా 2024లో 2,93,000 దాకా వెళ్ళింది. ఇక చెక్ చేసుకుంటే 2,70,000 అంటే దాదాపుగా ఒక 20,000 ఆల్ ఇండియా ర్యాంక్ డిఫరెన్స్ వచ్చింది. అంటే కాంపిటీషన్ లెవెల్ మనకు ఎక్కడ తక్కువ ఉందంటే 24లోనే తక్కువ ఉంది. ఆల్ ఇండియా ర్యాంకు ప్రకారంగా చెక్ చేసుకుంటే 24ది కాంపిటీషనే కాదు. ఇప్పుడు మీరు చూసారు, ఇటు చూస్తే ఎప్పుడు కానీ మార్కులు తగ్గుతూ ఉన్నాయో పెరుగుతూ ఉన్నాయో దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కానీ మనకు ఆల్ ఇండియా ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే మనకు 2,93,000 ర్యాంక్ వచ్చిన కూడా 24లో సీట్ వచ్చింది. మరి ఎస్టీ వాళ్ళకి చెక్ చేసుకుంటే 2,70,000. ఒక ఈ క్యాస్ట్ కాదు, ఆల్మోస్ట్ అన్ని క్యాస్ట్ కూడా అలానే ఉన్నాయి కాబట్టి సో ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది టార్గెటెడ్ మార్క్స్. ఇంకా ఏమైనా మిగిలిపోయా? ఇంకేం మిగిలిపోలేదు. ఒకసారి ఎస్సీది చూద్దాం. ఎస్సీది ఇది ఇయర్లో ఎస్సీది. సో ఇది లాస్ట్ ఇయర్ మర్చిపోండి ఎస్సీది, ఎందుకంటే మీకు ఒకసారి చూపిస్తున్నా. ఇది SC1, ఇది యాక్చువల్గా ఇది SC1ది మినిమం. బట్ అంతకుముందు రెగ్యులర్గా మనకు ఎస్సీ వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తుందంటే 3,11,000 వరకు వస్తుండే. సో ఇది 3,11,000 మనకు ఉంటే వీళ్ళది ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నార్మల్గా ఎస్సీ వాళ్ళ ర్యాంకు ఈక్వల్ టు SC2కి ఈక్వల్ అవుతుంది. సో పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ SC3కి వచ్చేసరికి ఇక చెక్ చేసుకుంటే 3,11,000 ర్యాంక్ వస్తే మరి SC3కి వచ్చేసి 2,77,000 అంటే దగ్గర ఒక 40,000 50,000 ఆల్ ఇండియా ర్యాంక్ డిఫరెన్స్ వచ్చింది. సో అది ఎస్సీకి, ఎందుకంటే వాళ్ళు కామెంట్లో అడిగారు కాబట్టి చెప్తున్నా. కాబట్టి SC3 వాళ్ళు BCBకి BCCకి BCEకి ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుందో ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ మనకు కూడా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ SC3 ఒక BCB అనుకోండి. ఏమైనా MRCలు కలిసి వస్తే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, రైట్. సో ఇది మనకు ఉన్నటువంటి ఆప్షన్స్. రైట్ 24లో ఇది ఎంత వచ్చింది? 3,11,000. సో ఇది SC3 కాబట్టి ఓకే. SC1 అక్కడ మెర్జ్ అయిపోయింది కాబట్టి మనం SC1 SC2 చూసుకుందాం. ఇలా ఓన్లీ ఒక రిపోర్ట్ గురించే చెప్పాను. ఇలాంటి రిపోర్ట్స్ క్యాస్ట్ అండ్ ఇయర్ వైజ్ గ్రాఫ్, క్యాస్ట్ అండ్ ఇయర్ వైజ్ రౌండ్ 1 రౌండ్ 2 రిజల్ట్, మార్క్ వర్సెస్ ర్యాంకు, మెరిట్ లిస్టు, అలాట్మెంట్ డాటా, కట్ ఆఫ్స్, గ్రిడ్ వ్యూ రిపోర్టు, అలాట్మెంట్ కౌంటు, ఈ అలాట్మెంట్ కౌంట్ ఇలా మనం ఎంతసేపు ఈ లాస్ట్ ఇయర్ది అని అనుకుంటున్నాం. బట్ రన్నింగ్ డాటా కూడా మీకు విత్ అనాలిటిక్స్తోని ఎప్పటికప్పుడు వీడియో చేసుకుంటూ ఎప్పటికప్పుడు రిపోర్ట్లు అందించుకుంటూ ఉంటాను. సో మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. సో మీరు ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, రైట్. సో ఇదేంటంటే ఎంఆర్సీ కౌంట్ ఎలా వచ్చింది ఏంటి, ఓసీలో ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, ఏ రౌండ్లో ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి ఏంటి, ఎస్టీకి ఎన్ని వచ్చినాయి ఏంటి, టోటల్గా ఎన్ని సీట్లు ఫిల్ అయినాయా లేదా, టోటల్గా వాటికి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్, 1 కాదు 2 కాదు, వెబ్సైట్ మొత్తం ఇలా చాలా రకాల రిపోర్ట్స్ ఉన్నాయి. MBBS BDS, అదేవిధంగా మ్యాపింగ్ టూల్స్ కూడా మనకు, అంటే ఏ క్యాట్లో సీట్ వచ్చిన వాళ్ళు, బీ క్యాట్లో సీట్ వచ్చిన వాళ్ళు, సో అలా మ్యాపింగ్ టూల్స్. నెక్స్ట్ రైట్ ఇలా మ్యాపింగ్ టూల్స్తో పాటు కాంపిటీషన్ లెవెల్, ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న కట్ ఆఫ్స్, ఇలా చాలా రకాల రిపోర్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఎవరైనా సరే ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మటుకు ఇమీడియట్గా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక ఈ వెబ్సైటు ఇదండి. జస్ట్ ఒక రిపోర్ట్ చెప్పడానికి చాలా టైం అనేది తీసుకుంది. ఇందులో వెబ్సైట్లో ఆల్ ఇండియా కోటా వర్సెస్ స్టేట్ కోటా, సీట్ మ్యాట్రిక్స్, ర్యాంక్ బేస్డ్ ప్రిడిక్షన్స్, ర్యాంక్ విజువల్స్ అండ్ మెడికల్ కాలేజెస్, ఫైనల్ మెరిట్ లిస్టు, దీంతో పాటు ఒక్కొక్క కాలేజీలో ఉన్నటువంటి డాక్యుమెంటేషన్స్, ఫీ స్ట్రక్చర్స్, ఇలా కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్తోని మీ ముందుకు వెబ్సైట్ని తీసుకురాబోతున్నాను. సో మరి దీనికి సంబంధించి అంటే వెబ్సైట్లో యాక్సెస్ చేసుకోవడానికి లాస్ట్ ఇయర్లో చాలామంది ఇంకా దీన్ని ఫీజు పెంచండి అని చెప్పేసి అన్నారు. బట్ నేను కొన్ని ఫీచర్స్ యాడ్ చేశాను. ఆ ఫీచర్స్కి తగ్గట్టుగా మన టీమ్ని డిపెండ్ చేసుకొని, మీకు ఇచ్చే సర్వీసెస్ని డిపెండ్ చేసుకొని ఈసారి 899 రూపీస్కే ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్, MCC కౌన్సిలింగ్లో జరిగే రిపోర్ట్స్ ఏవైతున్నాయో ఆల్ ఇండియా కోటా కావచ్చు, డీమ్డ్ కోటా కావచ్చు, నెక్స్ట్ ESI కోటా కావచ్చు, ఇలా గడిచిన
4-5 సంవత్సరాలకు సంబంధించి మీరు అనుకున్న మెరిట్ లిస్టు, మీరు అనుకున్న డిస్ప్లే లిస్టులు, ఆల్ ఇయర్స్ కట్ ఆఫ్స్, అలాట్మెంట్ డాటా, ఎంఆర్సీలు, ఇలా 1 కాదు 2 కాదు ఎన్ని రిపోర్ట్స్ అయితే ఉన్నాయో అన్ని రిపోర్ట్స్ పైన ఒక్కొక్క రిపోర్ట్ పైన మీకు ఎప్పటికప్పుడు వీడియో రూపంలో అందించుకుంటూ సర్వీసెస్ని ముందుకు తీసుకొచ్చుకుంటూ నా వంత ప్రయత్నం అయితే చేస్తా. మీకు ఈ వెబ్సైట్ వల్ల ఏదైనా యూజ్ ఉంది, నిజంగానే మాకు యూజ్ అవుతుంది అనుకుంటే మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి టార్గెట్ మార్క్స్ నిజంగా అంతేనా కాదా, ఆ విధంగా ఉండొచ్చా లేదా, ఎందుకంటే 24ది చూసాము, 25 చూసాం, బట్ 23ది 22ది ఓల్డ్ జూలా అది మీకు క్లియర్గా చూపించాను. అంటే అనాలిటిక్స్, రిపోర్ట్స్, గ్రాఫ్స్ కూడా చూపించాను. కాబట్టి నేను చెప్పేది మరి ఎంతవరకు నిజం అవుతుందో తెలియదు, బట్ మీరు యావరేజ్గా ఆ లెవెల్లో ఒక టార్గెట్ పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్కి సంబంధించిన గ్రాఫ్ రిపోర్ట్స్తో పాటు ఆ కాలేజీలో టార్గెట్ మార్క్స్ ఎలా పెట్టుకుందాం ఏంటి అనేది కూడా మీకు డైలీ ఒక వీడియో అయితే రాబోతుంది. సో అలాంటి న్యూస్ కోసం, అలాంటి అప్డేట్స్ కోసం కంపల్సరీగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.